హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈ వీడియోలో పుల్లగా కారంగా చాలా రుచిగా ఉండే కోరు మాగాయని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. చాలా మంది దీన్ని మామిడికాయ తురుము పచ్చడి అని కూడా అంటారు, కానీ మాకు ఇలా అలవాటు. పేరేదైనా రుచి మాత్రం అదిరిపోతుంది. దీన్ని పెట్టుకోవడం కూడా చాలా సింపుల్ అండి. అంతేకాదు దీన్ని పెట్టుకున్న 1-2 గంటల్లో తినేయచ్చు కూడా. మరి రెసిపీ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దీనికోసం ముందుగా మనం తాలింపుని వేసి పక్కన పెట్టుకుంటే ఇది చల్లారేలోపు మిగతా ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ తాలింపు కోసం అరకప్పు నూనె తీసుకోవాలి. ఇది అరౌండ్ 120 ml ఉంటుందండి. ఆయిల్ కాస్త వేడెక్కాక దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1 రెమ్మ కరివేపాకు, 1 వెల్లుల్లిపాయ రేకలు పొట్టు తీసి కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా ముక్కలు చేసి వేసుకొని వేయించుకోవాలి. తాలింపు వేగాక దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఈ పచ్చడి కోసం నేను తోటపూరి మామిడికాయని తీసుకున్నానండి. దీన్ని కలెక్టర్ కాయ అని కూడా అంటారు. ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఆ తర్వాత దీన్ని చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక కప్పుతో ఈ తురుము ఎన్ని కప్పులు ఉందో కొలుచుకోవాలి. నేను తీసుకున్న కప్పుతో నాకు 2 కప్పులు వచ్చిందండి. ఇప్పుడు ఏ కప్తో అయితే మామిడి తురుముని మెజర్ చేసుకున్నారో అదే కప్పుతో అరకప్పు కారం తీసుకోవాలి. అంటే 2 కప్పుల మామిడి తురుముకి అరకప్పు కారాన్ని వేస్తున్నానండి. అలాగే 1/2 కప్పు ఉప్పు, ఇంకా 2 స్పూన్లు వేయించి పొడి చేసుకున్న మెంతి పిండిని కూడా వేసుకోవాలి. నేను ఇది రెగ్యులర్ స్పూన్తో 2 ఫుల్ స్పూన్స్ తీసుకున్నానండి. అంటే టేబుల్ స్పూన్ లెక్కలో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. నేను ఇక్కడ మెంతులు వేసిన క్లిప్ మిస్ అయిందండి. 1 టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మామిడి తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ చల్లార్చి పెట్టుకున్న తాలింపుని వేసి బాగా కలుపుకోవాలి. తాలింపు చల్లారాక మాత్రమే వేయాలండి, వేడిగా ఉండగా వేయకూడదు. ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొద్దిగా నువ్వుల నూనె వేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకొని 2 గంటల పాటు ఊరనిస్తే ఆ తర్వాత ఎప్పుడు తిన్నా రుచిగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 డే అలాగే ఉంచేస్తున్నానండి. నెక్స్ట్ డేకి పచ్చడి బాగా ఊరి ఆయిల్ కూడా ఇలా పైకి తేరుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుని రుచి చూసి అవసరాన్ని బట్టి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మనం తీసుకున్న కొలతతో సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పచ్చడి ములిగేలా ఆయిల్ వేసుకుని స్టోర్ చేసుకోండి. నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ.